నూకపల్లి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ వాతావరణంలో కొద్దిగా మార్పు రావడం జరిగింది. వాతావరణంలో మార్పుల వల్ల జరిగేటువంటి ప్రమాదాలను మీకు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. ఈ చలి తీవ్రత వల్ల మనకు ఆస్తమా, దగ్గు, దమ్ము లాంటి వ్యాధులు ఉన్న వాళ్లకు ఈ చలి అనేది చాలా ప్రమాదకరము. అంతేకాకుండా ఈ చలిలో 60 సంవత్సరాల పైబడిన వారు ఎవరు కూడా ఉదయం 8-9 గంటల వరకు బయటికి రావద్దని, అలాగే సాయంత్రం 6 తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ చలి తీవ్రత వల్ల మనకు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. చలిలో ఎక్కువగా మనం తిరగడం వల్ల మన బాడీ అనేది చల్లబడుతుంది. మనకు ఆ చల్లటి గాలులు మనకు చెవులకు పోయినట్లయితే మనకు రక్త ప్రసరణ, మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. కనుక అందరూ దయచేసి చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, 60 సంవత్సరాల పైబడినటువంటి పెద్దలు దయచేసి ఎవరైనా కూడా ఈ చలిలో ఉదయం 8 తర్వాతనే బయటికి రావాలి. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు మీ పనులు ముగించుకొని మీ ఇంటి వద్దనే ఉండి ఈ చలికి తగ్గట్టుగా ఈ చలిని తట్టుకునే విధంగా మీరు షూటర్లు వేసుకోవాలి, మఫ్లర్లు చుట్టుకోవాలి, మంకీ క్యాపులు పెట్టుకోవాలి, చెవులకు ముక్కులకు గాలి పోకుండా చూసుకోవాలి. అట్లయితేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే రక్త ప్రసరణ అనేది ఇబ్బంది కలుగుతుంది. అలాగే దగ్గు, దమ్ము, ఎలర్జీ, ఆస్తమా అనేది ఏర్పడి మనకు కొద్ది ఆరోగ్యరీత్యా ఇబ్బంది అవుతుంది. కనుక దయచేసి గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు గతంలో జ్వరాలు కానీ ఇట్లాంటివి ఎప్పుడు వస్తున్నాయంటే వర్షాకాలం వచ్చేది. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఈ విష జ్వరాలు అనేవి ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయంటే ఈగలు, దోమలు ఎక్కువగా ఉండడం వల్లనే అట్లాంటి పరిస్థితి వస్తున్నది. మరి ఈగలు, దోమలు ఎక్కువగా ఎట్లుంటది, ఎక్కడ ఉంటాయి? అశుభ్రతగా ఉన్న కాడనే ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి. శుభ్రంగా ఉన్న కాడ ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి. మనము మన ఇంటి పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మన ఇంటిని డెటాల్తో కానీ, బ్లీచింగ్ పౌడర్తో కానీ ఒక బకెట్ నీళ్ళల్లో ఒక 10 రూపాయల బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని శుభ్రపరచుకుంటే ఈగలు, దోమలు అనేటివి రావు. అంతేకాకుండా మనం ఏం చేస్తుంటాం, చెత్తను రోడ్ల మీద వేస్తాం, చెత్తను డ్రైనేజీలో, మోరులో వేస్తాం. మిగిలినటువంటి అన్నం, కూరల్ని కూడా మనం డ్రైనేజీలో వేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మోరిలో నీళ్ళు అనేటి ఎటు పోకుండా ఈ తుక్కు వేయడంతో, మిగిలిన అన్నం, కూరలు వేయడంతో అక్కడ ఈగలు, దోమలు అనేటి ఎక్కువగా వృద్ధి చెంది మనం తినే ఆహారం మీద ఈగలు వాలినట్టయితే, ఆ ఆహారం మనం తిన్నట్లయితే వాంతులు, విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా ఈ దోమకాటు వల్లనే ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు అనేటివి మనకు వస్తున్నాయి. కనుక దయచేసి దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వము మీకు తెలియజెప్పడం కొరకు మమ్మల్ని పంపించడం జరిగింది. ప్రభుత్వము వారిచ్చే సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మమ్మల్ని ప్రచారం చేయాలని తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండి ప్రజలు మంచిగా ఉన్నప్పుడే అది నిజమైన సంక్షేమం అని గుర్తించినటువంటి ప్రభుత్వము కొన్ని సామాజిక అంశాల మీద కూడా ప్రోగ్రాం చేయాలని చెప్పడం జరిగింది. కావున దయచేసి దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని, మరి మనము ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మనకు అందుబాటులో ఉంటారు, అమ్మ ఆశీస్సులు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రుడు రాజేందర్ గలంలో ఒక మంచి పాట. సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది, గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది, అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధితో
పెద్దలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. మనము ఎప్పటికప్పుడు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట కూడా ఉన్నటువంటి డ్రైనేజీలో కూడా అశుభ్రత లేకుండా చూసుకోవాలి. మనము మిగిలిన అన్నం కానీ కూరలు కానీ డ్రైనేజీలో మోర్లు వేయద్దు. చెత్తను కూడా చెత్త బండికి అందించాలి. అందులో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. చెత్తను దయచేసి మీరు రోడ్ల పైన వేయకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరొకసారి తెలియజేస్తున్నాం. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది, టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నది. దీనివల్ల మనకు చాలా వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి చలి బారి నుండి మనము తట్టుకునే విధంగా మఫ్లర్స్ కానీ షూటర్స్ కానీ అన్ని కూడా అందుబాటులో పెట్టుకొని మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఉదయాన్నే రావడం జరిగింది. చలి తీవ్రత వల్ల ఎక్కువగా పబ్లిక్ అనేది లేరు. మరొకసారి మంచి చక్కటి ప్రోగ్రాము మన చేద్దాం ఇక్కడ. మరి ఎప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినప్పటికీ మాకు సహకరిస్తున్నటువంటి మా కారోబార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం.